21 వయసులో కేవలం 100తో ముంబై చేరుకున్న ఓ యువకుడు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికే రారాజు. ముంబైలో మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్లు కట్టించి మరీ డబ్బు సంపాదించాడు. తనకోసం బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ ఇంటి పక్కనే ఓ విలాసవంతమైన 10 అంతస్తుల ఇల్లు కూడా కట్టుకున్నాడు. రూపాయి చేతిలో లేక అత్యవసర పరిస్థితుల్లో నరక యాతన అనుభవించిన ఆ కుర్రాడే ఇప్పుడు 11,500 కోట్లకు అధిపతి అయ్యాడు. పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ బాగా చదివి అమెరికాలో కొలువు సంపాదించాడు. అక్కడికి వెళ్ళాక నచ్చక తిరిగి వచ్చేసి ఏదైనా సాధిస్తే సొంత దేశంలోనే సాధించాలని అనుకున్నాడు. అనుకున్నట్టే కష్టపడ్డాడు. సాధించి చూపించాడు. ఇంతకీ ఎవరీ అపర కుబేరుడు? ఏంటాయన కథ? షారూఖ్ ఖాన్ పక్కింటాయన గురించి తెలుసా అంటే ఎవరైనా ఏం సమాధానం చెబుతారు? ఏముందులే, అతను కూడా బాగా డబ్బున్న ఆయన కావచ్చు, లేకపోతే అక్కడ ఇల్లు ఎలా కట్టుకుంటాడు అని చాలా తేలిగ్గా అనేస్తారు. కాని షారూఖ్ ఖాన్ పక్కింట్లో ఉంటున్న సుభాష్ రుణ్వల్ కథ తెలిస్తే చాలా గ్రేట్ కథ అని అనుకుంటారు. కేవలం 1,500 రూపాయలతో ముంబైకి వచ్చి బాలీవుడ్ కి బాద్షా అయిన షారూఖ్ ఖాన్ గురించి అందరికీ తెలుసు. సేమ్ టు సేమ్ 1964లో సుభాష్ రుణ్వల్ ముంబైకి 100 రూపాయలు జేబులో పెట్టుకొని వచ్చాడు. మహారాష్ట్రలోని ధులియా అనే చిన్న పట్టణంలో మార్వాడీ జైన కుటుంబంలో పుట్టాడు సుభాష్. కేవలం 21 సంవత్సరాల వయసులో ముంబైకి వచ్చాడు. 1967లో పూణే యూనివర్సిటీ నుండి చార్టర్డ్ అకౌంటెంట్ డిగ్రీ వచ్చింది. కాస్త కష్టపడ్డాడు. ఏవో పార్ట్ టైం జాబ్స్ చేస్తూ సీఏ కంప్లీట్ చేశాడు. 1967లో ఎర్నెస్ట్ అండ్ ఎర్నెస్ట్లో జాబ్ వచ్చింది. దాంతోనే చాలు అనుకోకుండా మంచి అవకాశం కోసం ఎదురుచూశారు. జాబ్ ఆఫర్ వస్తే అమెరికా వెళ్లాడు. కాని అక్కడ నచ్చక ఇండియాకి తిరిగి వచ్చేశాడు. స్వస్థలానికి తిరిగి వచ్చిన తర్వాత ఏదో కెమికల్ కంపెనీలో చేరాడు. ఎక్కడ పనిచేస్తున్నా ఏదో అసంతృప్తి. ఇంకా ధైర్యం చేసి 1978లో తను సొంత వ్యాపారాలు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. అలా రియల్ ఎస్టేటులో అడుగుపెట్టాడు. చిన్న చిన్నగా చేస్తే లాభం లేదనుకున్నాడు. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్న కసితో ఉన్న రుణ్వల్ థానేలో 22 ఎకరాల ప్రాపర్టీతో వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. 10,000 చదరపు అడుగుల హౌసింగ్ సొసైటీలో కీర్తికార్ అపార్ట్మెంట్స్ పేరిట అపార్ట్మెంట్స్ కట్టాడు. అప్పటికీ చాలా చౌకైన ధర చెప్పటంతో పాటు అదే ధరకు అమ్మటంతో ఆ ప్రాజెక్టు బాగా సక్సెస్ అయింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని 1981లో 16 టవర్స్ రుణ్వల్ నగర్ పేరిట మరో ప్రాజెక్టు మొదలుపెట్టాడు. అదీ క్లిక్ అయింది. దీంతో రియల్ ఎస్టేట్ నుంచి ఫోకస్ స్టీల్, ఫార్మా రంగాల వైపు మళ్లింది. అందులో ఇన్వెస్ట్ చేశాడు. కాని అన్నీ నష్టాలే. దీంతో తనకు అచ్చొచ్చిన రియల్ ఎస్టేట్ మీదే కాన్సంట్రేట్ చేశాడు. పేద మధ్యతరగతి వారికి సొంతిల్లు ఒక కల. ముంబై వంటి మహానగరాల్లో సొంతిల్లు ఉండటం ఆషామాషీ కాదు. అలా పేద మధ్యతరగతి వారి కలలనే మేడలుగా కట్టుకొని తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు రుణ్వల్. చీప్ అండ్ బెస్ట్లో క్వాలిటీలో రాజీ పడకుండా పేద మధ్యతరగతి వారికి సొంత ఇంటిని నిర్మించి ఇచ్చాడు రుణ్వల్. దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతకంతకు పెరిగిపోయింది. 2 కొడుకుల్ని ఎంబీఏ చదివించి తన వ్యాపారంలోనే దింపాడు. ములుందులో ఆర్మాల్ పేరిట 2002లో ఓ పెద్ద మాల్ కట్టాడు. ఈ మాల్ ఓపెనింగ్ కోసం అమితాబ్ బచ్చన్ని తీసుకొచ్చి రిబ్బన్ కట్ చేయించాడు రుణ్వల్. ఘట్కోపర్లోని సింగపూర్ గవర్నమెంట్ కంపెనీ సహకారంతో 12 లక్షల చదరపు అడుగుల మరో ఆర్సీటీ మాల్ కట్టాడు. తన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు తను 1 రూమ్ కిచెన్ అపార్ట్మెంటులో బతికారు రుణ్వల్. అంటే ఒక గది, కిచెన్, బాత్రూమ్ అంతే. తర్వాత పార్ట్ టైం ఉద్యోగం చేసి మెల్లిగా 2 బెడ్రూమ్ ఫ్లాట్కు మారాడు. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ముంబైలోని రద్దీగా ఉండే డియోనర్లో ఓ ఇండిపెండెంట్ ఇల్లు కొన్నాడు. ఇప్పుడు పూణేలో తనకు 6 ఎకరాల రుణ్వల్ ఎస్టేట్ ఉంది. ఆ తర్వాత షారూఖ్ ఖాన్ ఇంటి పక్కనే ఇల్లు దొరికింది. కొనేశాడు. అందులో గొప్పే ఉంది. డబ్బున్న వారంతా అక్కడే ఉంటారు కదా అంటే రుణ్వల్ ఎదిగిన తీరే వేరు. కనీసం తినడానికి తిండి లేని స్థితి నుంచి వచ్చి ఇప్పుడు కోట్లకు పడగెత్తారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అత్యవసరాలకు కూడా డబ్బులకు అవస్థలు పడ్డ రోజుల్ని చూశాడు. వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. తాను కలలు కన్న విజయానికి చేరువవటానికి ఎంతో కష్టపడ్డాడు. కెరీర్ స్టార్టింగులో ఎన్నో ఆటుపోటులు వచ్చినా వేటికి జడవకుండా అనుకున్నది సాధించాడు. కేవలం 100 రూపాయలతో కెరీర్ స్టార్ట్ చేసి షారూఖ్ ఖాన్ పక్కింటాయనగా పేరు సంపాదించాడు రుణ్వల్. ప్రస్తుతం సుభాష్ రుణ్వల్ వయసు 80 ఏళ్లు. కొడుకులు 2 తన బిజినెస్లోనే ఉండేలా చేసినా రెస్ట్ తీసుకోలేదు. ఇప్పటికీ యంగ్ అండ్ డైనమిక్ గా ఆలోచిస్తూ రియల్ ఎస్టేటులో కొత్త మెళకువలను తీసుకువస్తున్నాడు రుణ్వల్. సాధించాలి అనే పట్టుదల, కొంచెం ఓపిక ఉంటే జీవితంలో అనుకున్నది సాధించొచ్చు అని తన సక్సెస్ సీక్రెట్ చెబుతాడు రుణ్వల్. ఒక అవకాశం వచ్చిందని ప్రయత్నాలు ఎప్పుడూ ఆపకుండా
ఇంకా బెటర్గా ఏం చేయగలము అని ఆలోచించినప్పుడే జీవితంలో గెలవగలవు అని నిరూపించాడు రొన్వాల్. వచ్చిన ఉద్యోగం చాలు అనుకుంటే అమెరికా వెళ్లేవాడు కాదు. ఏదోలా అడ్జస్ట్ అయ్యి డాలర్లు సంపాదించి దాచుకుందాం అని అనుకుంటే అసలు సుభాష్ రొన్వాల్ అంటే ఎవరో తెలిసేదే కాదు. రొన్వాల్ ఎదిగిన తీరు ఇప్పుడున్న యంగ్ జనరేషన్కు రోల్ మోడల్ లాంటివారు. ఇంతకీ రొన్వాల్ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.